హాయ్ శేఖర్ గారు. మొత్తానికి బిగ్ బాస్ లో 2 days లా సాగిన మొత్తానికి మనం 2 episodes లో చూసిందంతా కంప్లీట్ అయిపోయింది నామినేషన్స్. సో ఎవరు ఉన్నారు అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న కూడా మొన్నట్లాగానే సేమ్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరిగాయి. మీకు ఎలా అనిపించింది నిన్నటి ఎపిసోడ్ లో ఏమేమి మార్పులు ఉన్నాయి, ఏమేమి జరిగాయి? నామినేషన్స్ ఫస్ట్ వీక్ సంబంధించి ఈ 3 రోజులు మనం ఆదివారం నుంచి జరిగిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఎంత కూల్ గానే నడిచి ప్రతి సీజన్ లాగా జరిగింది. ఈ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాతే అసలు ఆట మొదలవుతుంది. సో మనం ఈ 2 రోజులు నామినేషన్స్ యాక్చువల్గా మామూలు రోజుల్లో అయితే ఒక రోజులోనే అయిపోయాయి, కానీ ఉండేది 2 రోజులు జరిగినాయి. ఎందుకు 2 రోజులు జరిగినాయి అని అంటే రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి అర్థమైందో ఎందుకు జరిగినాయి అని. యాక్చువల్గా ఫస్ట్ డే నామినేషన్ చూసిన తర్వాత పెద్దగా ఏమి అంటే ప్రతిసారి కూడా ఫస్ట్ డే నామినేషన్స్లో ఏం రీజన్స్ ఉండవు, పెద్దగా హీట్ డిస్కషన్స్ ఏమి నడవు, చిన్న చిన్న సిల్లీ రీజన్స్ మీదే నామినేషన్స్ ఉంటాయి, వీటి మీదే నడిచింది. కానీ నిన్న ఆ నామినేషన్స్ లైవ్ మనం ఈ నామినేషన్లోకి వస్తారని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం. మనం నామినేషన్స్ లైవ్ ఎపిసోడ్లో మనకి చాలా వరకు ఇందులో ట్రిమ్ చేసి చూపించారు, కానీ అది కూడా కానీ అసలు ఎపిసోడ్లో నిన్న చూస్తే కనుక ఇందుక 2 రోజులు జరిగింది అన్నట్టుగా ఉంది. అంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్ళాలి అని అంటే చాలా మంది బిగ్ బాస్ ఇది అప్పుడే వచ్చేసిందా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ కోసం ఎదురు చూసే ఆడియన్స్ చాలా అంటే లిమిటెడ్గా ఉంటారు వాళ్ళు. ఒకసారి బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా జనాలకి అలవాటు పడుతుంటారు. సో ఆ అలవాటు పడాలి అని అంటే ఇలాంటి ఎపిసోడ్ ఒకటి పడాలి. నిన్న రాత్రి జరిగిన నామినేషన్స్తో మనం ఓవరాల్గా మనం ఆదివారం నుంచి చూసిన తర్వాత 3 రోజులుగా చూస్తున్నానంటే ఎవరో ఒక కంటెస్టెంట్ అయితే ప్రతి సీజన్కి కూడా అలాగే ఉంటుంది. ఎవరో ఒక కంటెస్టెంట్ గట్టిగా మాట్లాడతామో గట్టిగా గొడవపడడం వాళ్ళ చుట్టూనే గలాట. గీతు మన 6th సీజన్లో మనం చూస్తే గీతు మీద దాదాపు ఒక 5-6 వారాలు ఆమె నెగిటివ్ అయ్యిందా పాజిటివ్ అయ్యిందా అంతా పక్కన పెట్టేస్తే కొత్త వాళ్ళు అంతా హౌస్లోకి వచ్చేవాళ్ళు, కొంతమందికి తెలిసిన వాళ్ళు కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. కానీ నిన్నటి ఈ 3 రోజులు 4 రోజుల ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఎక్కువగా వినిపించిన పేరు మణికంఠ. అది ఫస్ట్లో అతను చెప్పిన ఏవి తోటి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఏవి తోటి అతనికి చాలా ప్లస్ అయ్యింది, ఆ ఏవి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. అతను వచ్చిన తర్వాత అదే విషయం కోసం అదే ప్రాబ్లం కోసం మాట్లాడటము అదంతా చాలామంది ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ లాగా సింపతి డ్రామా మొదలుపెట్టాడు, కౌశల్ లాగా వెళ్ళి తన సింగిల్గా ఉండటము, సింగిల్గా ఆడటము, ఇదంతా చూస్తుంటే కౌశల్ని పల్లవి ప్రశాంత్ని మిక్స్ చేసి ఆడుతున్నాడు. ఇతను చాలా గేమ్ ప్లాన్తో వచ్చాడు, ఇలా రకరకాలుగా అనుకున్నాం. కానీ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే అతను చెప్పిన రీజన్ కానీ లేదనంటే అతను ఎందుకు ఏడుస్తున్నాడు ఈడేంట్రా బాబు ఇలాగే మనకే అనిపించింది. అంటే ఎక్కువ ఎమోషన్ ఎందుకు అంత బాధపడు, కష్టాలన్నీ మరి ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కష్టం ఉంటుంది అని చెప్పేసి హౌస్లో కూడా నిన్న నామినేషన్లో జరిగినప్పుడు కూడా అదే అన్నారు, కష్టాలు అనేది ఎవరికి లేవు అని చెప్పేసి. కానీ నీ కష్టానికి నా కష్టానికి చాలా తేడా ఉంటుంది. మణికంఠ కష్టానికి శేఖర్ భాష కష్టానికి చాలా తేడా ఉంటుంది. మణికంఠ కష్టానికి యష్మి గౌడ కష్టానికి చాలా తేడా ఉన్నది. అక్కడ నీకు ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాం అని అంటే హౌస్లో ఉన్న వాళ్ళు కంటెస్టెంట్లు ఏమనుకుంటున్నారు అని అంటే మణికంఠ ఒక్కడో ఉంటున్నాడు, ఒక్కడో మాట్లాడుకుంటున్నాడు, అతను ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేది. కానీ అతను ఒక్కడో ఉండటానికి రీజన్ ఉంది, బలమైన రీజన్ ఉంది. అతను ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అవకాశం వస్తుంది అని చెప్పేసి దాని ద్వారా మనం ముందుకెళ్ళాలి అని వచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు. కానీ బిగ్ బాసే నాకు ఇంకా ఆఖరి పోరాటం అని చెప్పేసి అతను డైరెక్ట్గానే చెప్పాడు, ఇక చావైనా బతుకైనా నాకు ఇదే అన్నట్టుగానే ఉంటున్నాడు. అంతే దాంట్లో అతను ఏడుస్తున్నాడు. అది కొంతమందికి నచ్చవచ్చు, దాన్ని ఒక సింపతి డ్రామా అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ నిన్న అతని ఏడుపు కానీ అతను బాధపడిన విధానం కానీ అతని ఎమోషన్స్ కానీ మనకి చాలామంది ఫేక్ అని లేదనంటే సింపతి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామందికి అయితే అది కనెక్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే హౌస్లో వాళ్ళందరూ కలిపి మనకి
ఒకరు టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడ ఏమనుకుంటారని అంటే మనం అందరం కలిసి అతను తప్పుల్ని ఎత్తి చూపుతున్నామని హౌస్ లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళని తప్పుల్ని వరుసగా ఒకడు తప్పని అనొచ్చు, ఇద్దరు తప్పని ముగ్గురు అయినప్పటికీ ఆడియన్స్ సపోర్ట్ ఇతనికి పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అదే అయ్యింది. ఇప్పుడు నిన్న మణికంఠని టార్గెట్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుని అందరు చప్పట్లు కొట్టడం ఒకటి, యష్మి గౌడ అతన్ని యాక్చువల్గా అతను మాట్లాడిన దాంట్లో అభయ్ నామినేషన్ పాయింట్ రీజన్స్ కరెక్టే, అందరికీ సమస్యలు ఉంటాయి. అలాగే శేఖర్ భాష చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్గానే ఉన్నది. అంటే పాయింట్ బాధలు అనే వాళ్ళు ఎవరికి ఉంటాయి అని అనగానే ఇవి లేచిపోయి టప 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 చప్పట్లు కొట్టేస్తుంది. అంటే చూసి జనాలకి ఎలా కనిపిస్తుంది అంటే పాయింట్ కరెక్ట్, అంత డెప్త్గా వెళ్ళి ఈ పాయింట్ బిగ్ బాస్ మళ్ళీ మనం రివ్యూవర్ లాగా లోపలికంట వెళ్ళి రంధ్రాన్వేషణ చేసి అంత ఓపిక ఏమి ఉండదు. జనాలకి ఏందని అంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనేదైతే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మనం ఈ 3 రోజుల ఆటలో చూస్తే మణికంఠని తీసి పక్కన పెడితే ఆ టైం కనిపించింది మనకి, అతనే కనిపించింది, ఏవీలోని అతనే కనిపించింది. అతని కోసమే మణికంఠ ఒక్కడ కూర్చుంటున్నాడు అని చెప్పేసి అబ్బాయి వచ్చి ఈ పక్క ఇంకొక అతనితో చెప్తాడు, అతను వచ్చేసి మళ్ళీ ఇతనితో చెప్తాడు, ఇతను శేఖర్ భాష వచ్చి ఇతను చెప్తాడు. సో అక్కడ ఏమైతుంది అని అంటే అతను సరిగా ఆడట్లేదురా, అతను ఒంటరిగా ఉంటున్నాడు అని అంటే మనం ఏదో హైలైట్ అవుతామని చెప్పేసి హౌస్ లో వాళ్ళు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగేది అయితే వీళ్ళందరూ గుడి పుటాని చేస్తున్నారు, వీళ్ళంతాని అతని గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అదే ఆల్రెడీ మణికంఠ స్ట్రాటజీతో ఆడుతున్నాడా, సింపతి డ్రామాతో ఆడుతున్నాడా, లేదనంటే అతను నిజంగానే ఫీల్ అయ్యి నిన్న ఎపిసోడ్ లో అయితే అతను నిజంగానే ఫీల్ అయ్యి ఆడుతున్నాడనే అనిపించింది. అది ఆ ఏడుపు అనేది కానీ మనం యష్మి గౌడ ఇతను బాధపడుతూనే ఉంటాయి. మనం ఓవరాల్ గా జరిగిన సినారియో మనం చూస్తే అతను నామినేషన్ లో నా తల్లి ఇలాగైంది, తండ్రి ఇలాగైనా, నా కూతురు ఇలాగైంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి నామినేషన్ జరిగి ప్రాసెస్ లో తర్వాత ఏమైందో మాట్లాడదాం. అతను ఏడ్చేటప్పుడు ఎవరన్నా వచ్చి అతను భుజం తడితే బాగుండేమో అని అనిపించింది ఏడ్చేటప్పుడు. మీరు అక్కడే గమనిస్తే యష్మి కూడా అతని కష్టం చెప్పిన తర్వాత ముందేమో చప్పట్లు కొట్టేసిన ఆవిడ ఏడుస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వాదార్పు యాత్ర స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది. అదే ఏడుపు అదే బాధ ఇతను బాధపడుతున్నప్పుడు ఇతన్ని అంటే జనం గమనిస్తుంటారు, అరే ఆడ ఏడుస్తుంటే ఆడనేమో వీళ్ళందరూ ఒంటరిగానే చూశారు, వీళ్ళు ఏదో గొప్పగా అతను తప్పుల్ని ఎత్తి చూపడంతో మనం గొప్పగా ఆడుతున్నామని అనుకుంటున్నా. కానీ అసలు ట్రాప్ అతను చేయడం కాదు, అతని ట్రాప్ లో ఇతనికి వస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ట్రాప్ అని అనకూడదు, కాకపోతే ఆల్రెడీ నడిచిపోతుంది కదా. అప్పుడు మణికంఠ ఎవరు అసలు బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఈ 2-3 రోజుల్లోనే కదా మనకి మణికంఠ ఎవరు జరిగింది, అసలు ఏ సీరియల్ చూసారనేది కూడా మనకి తెలియదు చాలా మందికి. అతను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి లేదంటే అతనితో పాటు సీరియల్స్ నటించే వాళ్ళకి చాలా లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే తెలుస్తుంది అతను ఇతనా అని చెప్పేసి. కానీ నిన్న నామినేషన్ అంటే మన బిగ్ బాస్ హిస్టరీలో మనకి ఇలాంటి ఘట్టాలు మనకి రేర్ గా కనపడుతుంటాయి మనకి. వామ్మో అన్నట్టుగానే అనిపించింది నిన్న చూసిన తర్వాత. అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకి ఇలాంటి నడుస్తుందా అని చెప్పేసి అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా నిన్న మణికంఠకి సంబంధించిన క్లిప్స్ అవి అంటే ఒక్కొక్కరు కొంచెం ట్రోలింగ్ కంటెంట్ గా దాన్ని చేస్తున్నారు. నాకు నిన్న అతని రియల్ ఎమోషన్సే అని అనిపించిన, అది ట్రోలింగ్ కంటెంట్ గా అయితే నాకు అనిపించలేదు. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా గనక అతను సింపతి డ్రామా ఆడాలి అని అనుకుంటే గనక విగ్గి తీయడు నిన్న ఎపిసోడ్ లో. ఎందుకు అని అంటే అతను బిగ్ బాస్ తప్ప నాకు దీని తర్వాత నాకు లైఫే లేదు అని అనుకుంటున్నాడు కాబట్టి అక్కడ విగ్గి తీశాడు. అక్కడ చాలా మంది చూస్తే కనీసం మేకప్ కూడా తీయట్లేదు, వాళ్ళు పడుకున్నప్పుడు కూడా మేకప్ వేసి పడుకుంటున్నారు అక్కడ. కానీ అతను ఇది నేను నా రియాలిటీ ఇది అని చెప్పేసి విగ్గి తీసి, అంటే అవి అంటే సెలబ్రిటీలు కానీ లేదంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ మనకి లాస్ట్ సీజన్లో చాలా మంది శోభా శెట్టిని మేకప్ వేసుకుంటున్నాం అని ఆమె ఒక మాట అంది, అరే బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలి అని అంటే నాకు ఈ బట్టలు, నాకు ఈ మేకప్, నన్ను వీటితోటే నాకు గుర్తింపు. ఇప్పుడు లేచిన తర్వాత మనం ఫుడ్ ఎలా తింటామో నాకు ఈ మేకప్ ఇవన్నీ నాకు అవసరం అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ లేదనంటే మనకి
ఈ మీడియాలో ఉండే వాళ్ళకి కానీ లేదనంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి కానీ లుక్ అనేది చాలా కీలకం. అలాంటి తన లుక్ను కూడా మనకి అప్పటి వరకు ఇతని విగ్గా అని చెప్పేసి ఎవరికి తెలీదు, కానీ టక్కన విగ్గి తీసేసి అక్కడ పక్కన ఇలా పడేశాడు అని అంటే ఒకవేళ నిజంగా గనక అతను అదే డ్రామాలు ఆడి ఫేక్ నిజంగానే సింపతి డ్రామాలు ఇవన్నీ చెయ్యాలి అని అనుకుంటే అంత అవసరం లేదు. సో అతన్ని మనం ఏందనంటే అంటే డిప్రెషన్ లోకి వెళ్ళటం అనేది చాలా మందికి ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది. ఇతను ఏందనంటే డిప్రెషన్ పీక్స్ లో ఉంది అతనికి. అంటే ఒకవేళ అతన్ని గనక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి పంపించేస్తే గనక ఏ సూసైడ్ అయినా చేసుకుంటాడా లేదనంటే భయం వేస్తుంది. అతను ఎమోషన్ చూసిన తర్వాత భయం వేస్తుంది నిజంగానే. అతను బయటకు వచ్చిన తర్వాత కాదు, లేదన్నట్టు హౌస్ లో ఉన్నప్పుడే ఏమన్నా చేసుకుంటాడా అని చెప్పేసి ఇదంతా ఆ ఎమోషన్స్ అంతా నిజం. అంటే నిన్నటి వరకు ఈ నామినేషన్స్ నిన్న ఎపిసోడ్ చూడనంత వరకు మనకు కూడా అనిపించింది ఇతను కావాలనే, ఇప్పుడు కష్టం అనేది ఎవరికైనా ఉంటుంటది, ఇతను కావాలనే చెప్తున్నాడా లేకుంటే మాటిమాటికి చెప్పాల్సిన అవసరం ఏమున్నది. మనం లాస్ట్ సీజన్ లో కీర్తి భట్టని చూడదు, కీర్తి భట్ కూడా అనాథ, ఫ్యామిలీ మొత్తం కోల్పోయింది. కానీ యాక్చువల్ గా ఇలాంటి మన ఏదైతే మన లైఫ్ లో మనం అనుభవించిన పెయిన్ ఉందో ఆ పెయిన్ మనం చూపించడం కోసం బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తుంటుంటాడు. దాని మీద ఒక టాస్క్లు పెడుతుంటాడు. మీ లైఫ్ లో మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏందని చెప్పి చెప్పమని అడుగుతుంటారు. దాని మీదే నడుస్తుంటుంది. అది కాకుండా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో వస్తుంటారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇదా అని చెప్పేసి మనకి కళ్ళు చెమ్మగిలిన సందర్భాలు అనేకం ఉంటాయి. కానీ ఆ సందర్భం రాకుండా ఇతను చెప్పడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఇతను కావాలనే కొంచెం సింపతి గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ వర్కౌట్ అయ్యింది కాబట్టి ఆ రైతు సింపతి తోటి అతను టైటిల్ గెలిచాడు కాబట్టి అందుకనే ఇతను కూడా అదే వేలో వెళ్తున్నాడు అని అనుకున్నారు. అలాగే మన కౌశల్ సీజన్ 2లో కౌశల్ కూడా సేమ్ ఇతను ఏదైతే అన్నాడో నాకు ఈ లైఫ్లో ఏ రిలేషన్స్ లేవు, నేను ఏ రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు, నేను బిగ్ బాస్ ఆడటానికి మాత్రమే వచ్చాను, నా ఫోకస్ అంతా బిగ్ బాస్ మాత్రమే అని చెప్పేసి కౌశల్ చెప్పాడు. సేమ్ నిన్న కూడా ఇతను ఇదే అన్నాడు, మైండ్ గేమ్ ఆడతాం ఇప్పటి నుంచి, ఆడతాను అని. కానీ మైండ్ గేమ్ ఆడాలి అని అనుకుంటే మన మైండ్ సరిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ డిప్రెషన్ అంటే ఇతను చెప్పిన దాంట్లో అంటే ఇతన్ని వాళ్ళు వదులుకున్నారా వాళ్ళు ఇతన్ని వదులుకున్నారా. ఒక్కొక్కసారి నా స్టెప్ ఫాదర్ వల్ల నేను అవమానాలు ఎదుర్కొన్నాను అని అంటున్నారు. నా భార్య నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నది అని ఇతనే చెప్తున్నారు. నన్ను అందరూ దూరం పెట్టారు అని చెప్పేసి ఇతనే చెప్తున్నారు. సేమ్ దాని ఉల్టా నడుస్తుంది. నాకు స్టెప్ ఫాదర్ నాకు కావాలి అని అన్నాడు. తర్వాత నా భార్య నాకు కావాలి అని అన్నారు. నా భార్య నన్ను అక్కడి నుంచి పంపేసిందన్న నోటితోటే నా భార్య బంగారం, అక్కడి నుంచి నేను అసలు బిగ్ బాస్ లోకి రావడానికే కారణం అని. అంటే అతను ఏందనంటే కొంచెం మెంటల్ గా డిప్రెషన్. అంటే మనం ఒక ఆర్టికల్ రాసాం, అసలు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అంత కొంచెం సైకోలుగా బిహేవ్ ఉంటారు అక్కడ, ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనే దాని మీద కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకు అని అంటే అక్కడ అతను అన్నాడు నేను ఒక ఒకసారి ఏడాదిన్నర అన్నాడు, ఇంకోసారి 2.5 ఏళ్ళు అన్నాడు. అతను ఫ్లోలో మళ్ళీ వచ్చింది ఏందో తెలీదు. సో ఒక 4 గోడల మధ్య వైట్ గోడల మధ్య అని అన్నాడు. అక్కడ వైట్ గోడల మధ్య నేను ఉండిపోయాను, నా గురించి అసలు మీకు ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడాడు. ఆ వైట్ గోడల మధ్య అంటే మనకి ఒక వైట్ గోడలు అనేది లైట్ కలర్స్ అనేది కూడా మనకి ఒక మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పేసి కొంచెం లైట్ కలర్స్ ఇవన్నీ వాడుతుంటాం. కానీ ఇతను ఏందనంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రతి గోడకి డార్క్ కలర్స్ ఉంటుంటాయి, ఎరుపు విపరీతంగా వాడుతుంటారు. తర్వాత అన్ని డార్క్ కలర్స్ ఉంటుంటాయి. అంటే అక్కడ మనం అడుగు పెట్టంగానే మనం మానసికంగా మనం ఉన్న వాళ్ళనే దెబ్బ కొట్టడానికి అక్కడ స్టార్టింగ్ గేమే అక్కడ అది ఆ డార్క్ కలర్స్ తోటే ఆ బిగ్ బాస్ హౌస్ తోటే స్టార్ట్ అవుతుంది, ఆ అట్మాస్ఫియర్ తోటే స్టార్ట్ అవుతుంటది మనకంతా. ఇదంతా మనకి ప్రకృతిని దగ్గర చేయడానికి మీకు ఈ జంగల్ కాన్సెప్ట్ థీమ్ అని చెప్పేసి అని అన్నారు. ప్రకృతిని దగ్గర చేయడానికి కాదు అది, అసలు అక్కడ మనకు మెంటల్ గా దెబ్బ కొట్టడానికే అక్కడ ప్రతిదీ కూడా ఉంటుంది.
అక్కడ మనకి హౌస్లోకి అడుగు పెట్టంగానే కూడా మనకి ఆ డార్క్ కలర్స్ ఏది చూసినా మనకి డార్క్ కలర్స్ ఇవన్నీ కనపడుతుంటాయి. అది ఏంటంటే ఒక రకంగా అది సైకలాజికల్గా మనకి అది నిరూపితం అయింది కూడా. ఎందుకంటే ఒక మనిషిని ఇప్పుడు మన పబ్బుల్లోకి వెళ్తే అక్కడ అంతా డిమ్ లైట్లు పెడుతుంటారు, అక్కడ కంట్రోల్ తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ కూడా ఏందని అంటే మనకి అక్కడ హౌస్లో రకరకాల ఆ కలర్స్, ఆ డార్క్ కలర్స్ ఇవి కూడా మానసికంగా ఒత్తిడి గురవటానికి ఎక్కువ కారణం అవుతాయి. ఇంకా పడుకున్న తర్వాత అక్కడ కుక్కలు అరుస్తుంటాయి. నిజంగా మీ ప్రకృతిని దగ్గరికి చేయాలని అంటే ప్రకృతిలో కుక్కలు అరవవు కదా, అంటే ఆ కుక్క ఒక పార్ట్ కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం పడుకున్నామంటే కుక్క అరుస్తుంది. ఏ కోయిల్నో లేదనంటే ఏ చిలక పలుకులో పెట్టచ్చు కదా, ఉండదు. కుక్క మనం ఎప్పుడైతే మనిషి పడుకున్నామో ఇలా పడుకున్నప్పుడు కుక్క అరిసిందనుకో మనం వెంటనే నిద్రలో నుంచి లేవటమే మనకి ఒక సడన్ గా మనం వెళ్ళి మన అమ్మ మనల్ని పడుకున్నప్పుడు సడన్ గా లేపిందని అనుకో మనం చిరాకు పడతాం మనం ఆటోమేటిక్ గా. మన భార్య మనం లేపిందనే చిరాకు పడుతుండ. అది ఏంటంటే అది సైకాలజీ అంతే. కానీ అలాంటిది కుక్కర్బులతో లేపుతాడు, అప్పుడు మనం ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతాం. సో నిన్న కూడా అదే అయ్యింది అక్కడ. అతను ట్రిగర్ అయ్యి అది ఏందనంటే అతను చెప్పుకోలేకపోతున్నాడు. అది నేను ఇంత బాధపడంటే అతను నేను అలా నిద్రపోయినందుకు అరుపులు వినిపించినందుకు కూడా నేను చాలా బాధపడ్డా. రాత్రి అసలు నిద్రపోలేదు. చిన్న థింగ్ అది, చిన్న దానికే అతను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా దాని మీద అతను బాధపడింది. దాన్ని కానీ చూసిన దాంట్లో అసలు బిగ్ బాస్ చాలా మంది ఏడుపులు మనం చూసాం బిగ్ బాస్ దాంట్లో. అప్పుడు అయ్యి బాబు ఏంది ఇలా ఏడుస్తున్నారు, ఆపండ్రా బాబు మీ ఏడుపుకి దండం, ఏడుపు ఇలాగ అనేవారు. కానీ నిన్న అతను ఏడుపు చూసిన తర్వాత ఫేక్ అని అయితే మాత్రం ఎవరికే అనిపించి కొంతమంది ట్రోల్ చేయొచ్చు, ఆ ట్రోల్ కంటెంట్ కావాలి కాబట్టి. కాకపోతే అతను ఎమోషన్స్లో రియల్ ఉంది, అది కంటికి కనబడుతుంది అక్కడ. కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేసి ఆడటమే అక్కడ బిగ్ బాస్ ఆట. కానీ అతను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో అతనికి కొంచెం ఆ పీస్ఫుల్ మైండ్ అయితే ఉండదు. ఈ రోజే అతను అంతలాగా ఏమీ జరగకుండానే తన బాధను చెప్పుకోకుండానే చేశారని ఓకే, అది కూడా అతనికి ఇలాంటోడికి ఇలాంటి స్క్రిప్ట్ ఏందో కావాలనే ఏందో అర్థం. అంతమంది హౌస్లో ఉండుంటే అనిల్ రావిపూడి వచ్చి అతన్నే వీళ్ళందరూ హౌస్లో అనిల్ రావిపూడి ఒక కాన్సెప్ట్ వేయటము, ఈ హౌస్లో వాళ్ళందరూ ఇంతమంది ఉండగా మణికంఠనే నామినేట్ చేయటము, అంటే అతనికి ఫస్టే ట్రిగర్ అవడానికి ఒక సందర్భము అది కూడా బిగ్ బాస్ నుంచి వచ్చేసింది. నేను బిగ్ బాస్ మళ్ళీ పిలిచి అతనితో చాలాసేపు మాట్లాడాడు. కానీ ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందా లేదనంటే అతనే ఎందుకు అయ్యాడు ఇలాగా అని చెప్పేసి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి అనిపించింది. ఈ మొత్తం ఈ ఓవరాల్గా చూస్తే మన మణికంఠ విషయంలో లాస్ట్ టైం మన బిందు మాధవి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి వచ్చినప్పుడు ఒక బిగ్ బాస్ గురించి ఒక మాట అన్నారు. ఇదో మానసిక మనోవిజ్ఞాన కేంద్రం ఏదో సంథింగ్ అని అంటే ఇక్కడ అన్నీ నేర్చుకోవచ్చు, ఇక్కడ అన్ని స్ట్రగుల్స్ని మనం ఫేస్ చేసి నిలబడవచ్చు అని చెప్పేసి అన్నాను. ఫేస్ చేసి నిలబడటం అని అంటే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులనే మనం అక్కడ జయించడం కష్టము. అక్కడ ఏందనంటే మనం మానసికంగా దెబ్బ కొట్టడానికి చుట్టూ పరిస్థితులు ఉంటాయి. ఒక మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్న పర్సనే బిగ్ బాస్ హౌస్లో పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటారు అక్కడ. సో మనకి ఆ మెంటల్ స్టెబిలిటీ సరిగా లేని పర్సన్ ఇంకెంత ఒత్తిడికి గురవుతాడు అనేది అది ఏంటంటే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది అది అసలు. మరి నేను అనుకోవటం ఏంటంటే మణికంఠ ఆ డిప్రెషన్లో నుంచి బయటికి ఇంకా తన పర్సనల్గానే అవన్నీ పక్కన పెట్టేసి హౌస్లో గేమ్ మీద దృష్టి పెడితేనే ముందుకెళ్ళటం కష్టం. కానీ వాటినే మనం మైండ్లో పెట్టుకుని వాటిని తీసుకొచ్చి మళ్ళీ దీంతో లింక్ చేసుకుని అంటే తనకున్న ఒత్తిడిని తనకున్న ఇబ్బందుల్ని వాటిని అన్నిటిని కూడా రేపు ఏంది నా ఫ్యూచర్ ఏంది, ఇది కాకపోతే నాకు ఇంకా అంటే చావు తప్ప వేరేది లేదు, ఇలా రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి కూడా ఏంది ఇలాగానే భయం కలుగుతుంది అతను చూస్తుందంటే. అవును, అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆటలు ఆడుతున్నప్పుడు కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా లేదంటే చిన్న చిన్న ఏదన్నా ఉన్నా వెంటనే డాక్టర్ పంపించి చేస్తుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు డాక్టర్ పంపాల్సిన అవసరం ఉన్నదేమో అని అనిపిస్తుంది మణికంఠ విషయంలో. ఎందుకు అని అంటే అతన్ని కించపరచటము లేదనంటే వాళ్ళు చెప్పడం
వల్ల కొంచెం వాళ్ళని ఇలా కాదు ఇలాగని చెప్పేసి నిన్న బిగ్ బాస్ ఎలా మంచిగా మాట్లాడడం వల్ల అతను మోటివేట్ చేశాడు చాలా వరకు. మోటివేట్ చేయడం వల్ల లేదు బిగ్ బాస్ నేను ఆడతాను, నేను ఉంటాను అని చెప్పేసి అలాగా. సో ఇతనికి ఏంటంటే అతనికి కావాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు ఇప్పుడు అతనికి, మానసికంగా అతను నిలదొక్కుకోవడానికి కావాల్సింది. కాబట్టి ఎవరినైనా డాక్టర్ని పంపించి అతనికి ఇప్పుడు కాలు కన్ను వీటికి దెబ్బలు తగిలిన దానికంటే కూడా మనకి మెంటల్గా మనకి బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అతనికి ఆ రకంగా చేయించడమే మంచిదని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిజంగా చాలా మందికి ఈవెన్ పర్సనల్ గా నాకు కూడా అతని అంత డిప్రెషన్ అంత స్ట్రగుల్ ఫీల్ అవుతుంటే మనకి జాలంటే తట్టుకోలేకపోతున్నాడు అండి అతను చాలా కౌన్సిలింగ్ ఇస్తే బాగుండు. కౌన్సిలింగ్ చాలా ముఖ్యం ఇప్పుడు అంటే ఈ లాస్ట్ సీజన్ లో మనకి ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా వెంటనే డాక్టర్ని పంపేవారు, కానీ దానికంటే ఎమర్జెన్సీ అని అనిపిస్తుంది నాకు ఇదైతే. ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా అవసరం. మన వేరే బిగ్ బాస్ హౌస్ లో గోడ దూకి పారిపోతున్నాడు ఒక అతను. అయ్యేందని ఇంకొంతకు ముందు ఫస్ట్ సీజన్ లో సంపూర్ణేష్ బాబు అయితే పిచ్చి పిచ్చిగా అరిచి రకరకాలుగా, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అని లేదనంటే మిత్రా శర్మ రకరకాలుగా వీళ్ళ తర్వాత ప్రియాంక జైన్ వాళ్ళు మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళే లూజ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు అని అంటే అసలు మెంటల్ స్ట్రెంగ్తే కరెక్ట్ గా లేని, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని మనిషి రేపొద్దున ఎలాగా అందులో హౌస్ లో ఉండగలరు. అతనైతే నేను 100 రోజులు జర్నీని ఊహించుకుంటున్నాడు అతను. సో అది జరగనప్పుడు అతని పరిస్థితి ఏంది? ఒక నిజంగానే ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు, వచ్చేస్తే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసి అతని పరిస్థితి ఏంది అన్న భయం అయితే అందరిలోనే కలుగుతుంది అతను ఆట నిన్న చూసిన తర్వాత. ఎందుకనంటే అతను మొత్తం ఇంకా అన్ని వదిలేశాను నేను, ఇంకా అన్ని అయిపోయింది అని అంటే ఆ అయిపోవటంలోనే చాలా ఉంది. ఆ అయిపోవటం దాని మీదే బిగ్ బాస్ దృష్టి పెడితే బాగుంటుంది. అవును, అలాగే ఇంకా రేపు అసలు ఎలిమినేషన్ ఎపిసోడ్ లో అసలు ఈయన హ్యాండిల్ చేయగలుగుతాడా ఆ స్ట్రెస్ ని? అంటే సాటర్డే సండే నాగార్జున గారు అదే కదా, అసలు అది తట్టుకోగలుగుతాడు ఈయన? ఒకళ్ళొకళ్ళు సేవ్ అవుతుంటే ఈయన ఉంటే అదే కదా. నాకు నా కూతురు దగ్గర పోయిన గౌరవాన్ని నేను దక్కించుకోవాలి, నా తండ్రి దగ్గర లేని గౌరవాన్ని నేను తగ్గించుకోవాలి, లేదంటే నా భార్య దగ్గర నేను పోగొట్టుకున్న గౌరవాన్ని నేను దక్కించుకోవాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఆర్థికంగా స్థిరపడాలి, ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్ తోటి అతను ఆ హౌస్లో ఉన్నప్పుడు ఏది జరగకుండా నీకు ఫస్ట్ అంటే ఇప్పుడు కనుక ఈ వారం కనుక అతను వెళ్ళిపోయాడని అనుకుందాం, ఎలిమినేట్ అయ్యాడని అనుకుందాం, అతను ఏమవుతాడా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఎందుకనంటే అతను కావాలని అనుకున్నది ఏది తొలి వారంలో రాదు. పోనీ రెమ్యునరేషన్ ఏదన్నా ఇస్తారో అని అనుకుంటే ఒక వారానికి ఏమొస్తుంది అతనికి? అందులో ఉన్న వాళ్ళు లీస్ట్ ఇతనే ఉన్నాడు రెమ్యునరేషన్ పరంగా చూసినా. ఒక వారానికి ఏమొస్తుంది? ఇంకా చెప్పాలని అంటే ఇతను షాపింగ్ ఖర్చులు కానీ వాళ్ళ భార్య ఇచ్చిందని డబ్బులు ఇవన్నీ ఇతను పెట్టుకుని రావటం ఇతనికే లాస్ అయితే తప్పదా? అంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నవాడు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది తప్ప ఇతనికి బిగ్ బాస్ వల్ల యూజ్ పక్కన పెట్టండి, అసలు అతను ఉంటాడో దక్కుతాడో లేదన్న భయం అయితే కలుగుతుంది. సో భయం ఉన్నది. సో అది ఉండాలి అని అనుకుంటే నేను అనుకోవటం ఏంటంటే కనీసం అతను అనుకున్నట్టుగా ఒక 5-6 వారాలన్నా ఉంటే బాగుండేమో. ఎందుకంటే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకుంటాడో అన్న భయం. అంటే ఆడకుండా ఇదే సింపతి డ్రామాతో ప్లే చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఉంచాలా అని చెప్పేసి అని అనుకోవచ్చు చాలా మంది. కాకపోతే అతను ఒక మనిషి ఏమైపోతాడా అన్నది మనం ఒక మనిషిగా ఆలోచిస్తే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక మనిషి ఏమైపోతాడో. ఎందుకనంటే అతను ఎమోషన్ చూసిన తర్వాత అతను నిజంగానే బాధపడుతున్నాడు, అయ్యో అని అనిపించారు నిన్నటి నుంచి. అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో తెలియని వాళ్ళు కూడా ఇతను ఆ వీడియో అతను వెనకంటే వీడియోలు చూడటం, నిన్న జరిగిన నామినేషన్ మీద చర్చలు జరగటం ఇవన్నీ జరుగుతుంది. ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రోలింగ్ బ్యాచ్ రెడీ అవ్వటము ఇదంతా నడుస్తుంది. సో బిగ్ బాస్కి ఒక వ్యూవర్షిప్ తీసుకొచ్చిన వాళ్ళలో ఉన్నాడని అంటే మణికంఠ వల్లే అనుకోవచ్చు ఈ సీజన్లో. ఇప్పుడు స్టార్టింగ్ 2-3 రోజుల్లో చూస్తే సో అతను ఇంకొకటి ఏంటంటే అతను ఖచ్చితంగా జర్నీ ఉంటుందనే అనుకుంటున్నాను నేను. నిన్న మనం కూడా వాళ్ళ ఫినాలే ఎపిసోడ్గా వాళ్ళ వైఫ్ కూతుర్ని తీసుకున్న రావచ్చేమని అనుకున్నాం నిన్న మనం. అది జరిగిన ఎందుకంటే అతను 100 రోజుల జర్నీని ఊహించుకున్నాడు. ఎందుకనంటే ఇలాంటి పర్సన్, ఎందుకనంటే హౌస్లో టార్గెట్ అవుతున్న పర్సన్, హౌస్లో బిగ్ బాస్ మొదటి నుంచి మనం చూస్తే ఏ పర్సన్ గురించి అయితే మనం ఎక్కువ హౌస్లో చర్చలు జరుగుతుంటాయి, ఏ పర్సన్ గురించి అయితే అసహించుకుంటూ ఉంటారో, ఏ పర్సన్ గురించి అయితే మనకు స్ట్రాంగ్ అని అనుకుంటూ ఉంటారు,
ఒకటి అక్కడ ఏందనంటే స్ట్రాంగ్ అన్న కంటెస్టెంట్ల మీద కూడా చర్చ నడుస్తుంటుంది, వీక్ అనే కంటెస్టెంట్ల మీద చర్చ నడుస్తుంటుంది. ఒక్కొక్కటి ఏందనంటే ఎలా అనుకుంటారంటే వీళ్ళు హౌస్లో ఉండటం వల్ల ఇతను స్ట్రాంగ్ అని అనుకోవడం, వాళ్ళ మీద కూడా చర్చలు నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నడిచే దాంట్లో ఇతని మీద నెగిటివ్గానే అందరూ ఒక గ్రూప్గా ఉండటము ఇతని గురించి మాట్లాడుకోవటం, చూసే వాళ్ళకి ఏంటంటే ఈడి గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ, వీళ్ళంతా గ్రూప్ కట్టేశారు. ఇది జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే మణికంఠ విషయంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అతను గేమ్లో ముందుకెళ్ళాలి అని చెప్పి నేను ఎలాగైనా ఆడాలి బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ అని అనుకుంటున్నాడు. కాబట్టి ముందుకెళ్ళాలి అని అనుకుంటే పక్కన ఇప్పుడు మన కీర్తి భట్కి సేమ్ ఇలాంటి సందర్భం ఇలాంటి పరిస్థితుల్ని ఆమె ఎదుర్కొని వచ్చింది. ఒకటి ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఎలాగైతే అనిపిస్తుందో కష్టాలు అనేవి ఎవరికి ఉండవు అనేది ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇతనికి మణికంఠ అనేది ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలి అని అంటే ఆట మీద ఫోకస్ పెట్టి తను మాట్లాడగలుగుతున్నాడు. కాబట్టి ఇలా చేసి తను ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. కానీ అతను ఒకవేళ ఈ వారమే ఎలిమినేషన్ అయ్యాడే అని అనుకుంటే అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనేది మణికంఠ గురించి తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది. అయితే ఎమోషన్ కొంచెం పక్కకు పెట్టి నిన్న అతను అన్నట్టు నేను ఇప్పటి నుంచి మైండ్ గేమ్ ఆడతాను అన్నట్టయితే అది స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, మణికంఠ ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు.